హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. ఏంటో మళ్ళీ రేవతి ఎక్కడికో బయలుదేరింది అనుకుంటున్నారా? అవునండి. ఈరోజు పార్క్ బయలుదేరాము. ఇప్పుడే లంచ్ చేసేసుకొని ఇంకా ఇవాళ సండే మాకు పార్క్ వెళ్దామని. ఈరోజు జూన్ 15th కదా, స్పెషల్ డే కదా, అందుకని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఎట్లా సెలబ్రేషన్ చేయబోతున్నాం ఏంటి అందరికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఈరోజు ఏం డేనో. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ విశేషాలు, ఆ పార్కు, మేమేం చేయబోతున్నాము, మాతో పాటు ఒక కొంతమంది ఫ్రెండ్స్ కూడా జాయిన్ అవుతున్నారు, అన్నీ మీకు చూపిస్తాను అన్నమాట. ఓకే. ఆ కెన్సింగ్టన్ పార్క్ అన్నమాట మేము వెళ్తుంది. అక్కడ కలుసుకుందాము కెన్సింగ్టన్ పార్క్లో. ఓకేనా? ఇదిగోండి కెన్సింగ్టన్ మెట్రో పార్క్ వచ్చేసాము. ఇవాళ ట్రాఫిక్ ఏం లేదు, తొందరగానే వచ్చేసాము. ఇదంతా ఇక్కడ పెద్ద పార్క్ అన్నమాట. లోపల లేక్ ఉంటుంది, బోట్ షికార్ ఉంటుంది, వాకింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, సైకిల్ తెచ్చుకొని కూడా ట్రైల్ లాగా వేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పెద్ద పార్కు ఇది. పార్క్ కి ఎంటర్ అవటానికి లోపల అక్కడ అదిగోండి టికెట్స్ ఇస్తుంటారు. కొంతమంది పాస్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, ఇయర్లీ పాస్. మేము ఇయర్లీ పాస్ తీసేసుకున్నాం అన్నమాట. అంటే ఇంక కెన్సింగ్టన్ పార్క్ కి వస్తూ పోతూ ఉంటాం లేనని ఇయర్లీ పాస్ తీసుకున్నాము. వింటర్లో ఇక్కడ రావటానికి కుదరదు, బాగా చలిగా ఉంటది కాబట్టి. ఇవి ఇయర్లీ పాస్ తీసుకున్న వాళ్ళు ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాము. అటేమో టికెట్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఇదిగోండి మ్యాపిల్ బీచ్. మా ఫ్రెండ్స్ ఇక్కడికి లొకేషన్ పెట్టారనమాట, ఇక్కడికి రండానని. మ్యాపిల్ బీచ్కి వెళ్తున్నాం. ఇట్లా దూరంగా కనపడుతున్నాయి చూసారా, అక్కడ పార్కింగ్ చేసుకొని లోపలికి వెళ్దాం. పార్క్లోకి ఎంటర్ అయ్యామండి. ఇందుకో మా పిల్లలు చూడండి యాంగ్జైటీగా పరిగెత్తుతా ఉన్నారు. ఇక కిడ్స్కి బాగా యూస్ఫుల్ అవుతుందండి, అసలు చాలా బాగా ఆడుకుంటూ ఉంటారు. ఇదిగోండి మేము కూడా ఇలా ప్లేస్లు ఎత్తుక్కొని ఆల్రెడీ మా ఫ్రెండ్స్ వెతికి అక్కడ మ్యాట్లేసి ఉన్నారంట. ఇంకా అక్కడికి వెళ్ళిపోతాము. మీకు జస్ట్ ఇలా చూపిద్దామని ఒక చిన్న క్లిప్ చూపిస్తున్నాను. మా ఫ్రెండ్స్ జ్యూస్ తెచ్చారండి, ఇలా తాగుతా అదిగో ఎదురుగా గ్రిల్ చేసుకుంటా కూర్చొని చూడండి. ఫ్యామిలీలు చెప్పాను కదా, 2-3 ఫ్యామిలీస్ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసుకుంటూ ఉంటారని. ఇదిగో ఇలా కిడ్స్ ఆడుకోవడానికి ప్లే ఏరియా లాగా షటిల్స్ తెచ్చుకున్నాం అన్నమాట. వస్తా మా ఫ్రెండ్స్ తెచ్చారు. ఇదిగోండి కొంగలు కూడా చూడండి, అవి మనుషుల దగ్గరకు వస్తున్నాయి, చాలా బాగున్నాయి కూడా. ఇదిగోండి బోట్ షికార్కి వచ్చామండి. మా బాబు చిన్నోడు అడుగుతుంటే తీసుకొని వచ్చాము. దీనికి కూడా ఎంత క్యూ ఉందో చూడండి, లైన్లో బాగానే వచ్చారు జనాలు ఇక్కడికి కూడా. ఇంక సరే ఇంక తీసుకున్నాం అన్నమాట. ఒక బోటుకి వచ్చేసి పర్ అవర్ $15 పే చేయాలన్నమాట, 1 అవర్. మనం డ్రైవింగ్ చుట్టూ తిరిగి వచ్చేసరికి 1 అవర్ అనమాట. అట్లాగా బాగుంటుందండి ఈవినింగ్ ఇట్లాగా కెన్సింగ్టన్ వచ్చి. ఇదిగో మా పిల్లలు ముందు తొక్కుతూ ఉన్నారు, మేము తొక్కుతామని కూర్చున్నారు, మేము వెనక్కి కూర్చున్నాము. ఇంకా అందుకే మా వారి ఫేస్ అట్లా ఉందన్నమాట. పిల్లలు ఎలా తొక్కుతారు ఏంటో అని. ఎట్లయినా డ్రైవింగ్ చేసేవాళ్ళు వెనక్కి కూర్చుంటే అనిపిస్తుంటుంది కదా. అందులో నీటిలో చూడండి, అసలు ఇది బాగుంది హంస, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇగో చాలా మంది ఇట్లాగే ఈ బోటు వాళ్ళు ఓన్గా కొనుక్కొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కూడా కార్లో పెట్టుకొని తీసుకొచ్చి అలా చేసుకుంటుంటారండి. హంస బోట్లు, డక్కు బోట్లు, ఇట్లా చాలా బోట్లు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చూడండి 3, ఆ 2 వచ్చేసి డక్కు బోట్ల మధ్యలో మీకు హంస రియల్ది ఉందన్నమాట. 3 భలే వచ్చింది అసలు, బాగుంది ఈ పిక్. ఇదిగా మీకు ఇక్కడ నుంచి మీకు ఒక 4 ఐలాండ్లు చూపిస్తాను చూడండి. చుట్టూ నీరు ఉంటుంది, ఇది ఒక ఐలాండ్. ఇంకొకటి వస్తుంది చూడండి, ఇది ఒకటి ఐలాండ్. మీకు ఇందాక చెప్పా కదా కెన్సింగ్టన్ పార్క్ వచ్చేటప్పుడు ఇది చాలా పెద్ద పార్క్ అని. చూడండి అక్కడ లాస్ట్ బోట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ కూడా ఒక ఐలాండ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి మేము బోట్లు తీసుకునే ఐలాండ్ అన్నమాట. ఇది ఇంత పెద్దదన్నమాట, చుట్టూ లేక్ కూడా చాలా పెద్దది. ఇదిగోండి ఇక్కడ ఆ బోట్లు కూడా వీళ్ళు ఓన్గా తెచ్చుకుంటారు ఇంటి దగ్గర నుంచి. ఇది చిన్న ర్యాబెట్ కనిపిస్తుందా, వాళ్ళు పెంచుకుంటున్నట్టున్నారండి. అసలు అది భలే అందరి దగ్గరికి భలే వస్తుంది. ఇదిగో దీని లోపల పార్క్ ఇట్లా ఉంటది.
బోట్ షికారు అయిపోయిన తర్వాత ఇంకొచ్చేసేసి పిల్లలు ఇలా పార్క్‌లో ఆడుకుంటా ఉన్నారు. ఇదిగోండి. ఇట్లా పార్క్ పక్కనే లేక్ అని చెప్పాను గదా! ఇదిగోండి. ఇక్కడ మనకొచ్చేసి పిల్లలేమన్నా అందులో స్విమ్ చేయాలనుకుంటే జాకెట్లు గూడా చిన్నయి అవైలబుల్‌లో ఉంటాయండి మనకి. ఎవరికీ ఇబ్బంది లేకుండా. కాస్టల్ కట్టారు చూడండి కోట. బాగుందిక్కడ. బాగా అందంగా డెకరేషన్ జేశారు. ఈరోజు ఫాదర్స్ డే గదండీ! అందుకే మా వాళ్ళు ముగ్గురు ఒకే కలర్ డ్రెస్ వేసుకొనొచ్చి, ఈ కెన్సింగ్టన్‌లో సెలబ్రేషన్ జేసుకుందామని ఒచ్చాం ఈరోజు. ఇదిగో కేక్ కట్ చేపిచ్చుకొని, ఇట్లా సెలబ్రేషన్ చేసుకొని, బోట్ షికారు చేసుకొని, పిల్లలకి ఎంజాయ్ చేసుకొని ఎళ్ళాము. సరే ఓకేనండి మరి. ఉంటానండి. బాయ్.